పెద్దలు పవన్ కళ్యాణ్ గారి గురించే కాకుండా నా గురించి కూడా మాట్లాడిన మాటల మీద సోషల్ మీడియా చాలా మీడియా స్పందన ఎలా ఉన్నప్పటికీ ఇవాళ మీడియా అంటే సోషల్ మీడియాయే. సోషల్ మీడియా చాలా తీవ్రంగా స్పందించింది. మరి ఈరోజు ఉదయం ఒక పురాణ పురుషుణ్ణి, రావణుణ్ణి ఈరోజు అర్ధరాత్రి సోషల్ మీడియా కథనం ప్రకారం, ఇంకా మెయిన్ మీడియాలో వచ్చిందో లేదో, సోషల్ మీడియా కథనం ప్రకారం 12:30కి అరెస్ట్ చేసినట్టుగా పిఠాపురం పోలీసులు, మరి కాకినాడ జిల్లా మరి అక్కడి నుంచి అరెస్ట్ చేసినట్టుగా తెలిసింది. ఖచ్చితంగా ఇది ఎట్టకేలకు ఆహ్వానించదగిన పరిణామం. చాలా సంతోషంగా ఉంది. కనీసం పవన్ కళ్యాణ్ గారి విషయంలో మరి కూటమిలో అతి ముఖ్య నాయకుడు ఆయన, మరి ఆయన్నే అంత దారుణంగా పరిహసిస్తూ ఈ జడకుమారుడు కూడా మరి డిగ్రీ క్వాలిఫికేషనా, మరి అలా అనుకుంటే డబుల్ PhD చేసిన వాళ్ళే ముఖ్యమంత్రులుగా ఉండాలని మరి అతని ఉద్దేశం. అతను ఏదో మేజిస్ట్రేట్ పరీక్ష పాస్ అయ్యాడంట, అందుకని అతనికి డిప్యూటీ సీఎం ఇవ్వాలి. 10వ క్లాస్ చదువుకున్న పవన్ కళ్యాణే డిప్యూటీ సీఎం అవగాలేందని చెప్పి తనకు తను డిక్లేర్ చేసుకుని, సరే అతని ఆశయాలను అతను చెప్పుకుంటే తప్పు లేదు. కానీ అవతల వ్యక్తిని అంత నీచంగా కించపరుస్తూ, నా విషయంలో కూడా ఫిజికల్గా రెచ్చగొడుతూ, నాలుక కోసి కానుకలు ఇస్తానంటాం, సమాధి రెడీగా ఉంది ఖబర్దార్ అంటాం. అలాగ దేశంలో ఉన్న చట్టాలని వైలేట్ చేయండి, నేను మీకు అనుమతిస్తున్నాను అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా రెచ్చగొడుతున్నట్టుగా మాట్లాడటం, మరి ఇవన్నీ దేనికి సంకేతం? ఇవి చూస్తూ భరించే మంచి మనసు ఎంత మంచి ప్రభుత్వం అయినా కూడా ఉండదు. జడ శ్రావణ్ కుమార్ గారు దేనికైనా, శిశుపాలుడైనా మరి 100 తప్పుల వరకే భగవంతుడైన శ్రీకృష్ణుడు క్షమించాడు. మరి మిమ్మల్ని ఇంకా ఈ ప్రభుత్వం మన్నిస్తుంది అనుకోవటం పొరపాటు. మీ శిశుపాలుడు లిమిట్ మీరు ఆల్రెడీ క్రాస్ అయిపోయారు. నేను చెప్పాను, శ్రావణ్ కుమార్ గారు మాట్లాడిన చెత్త మీద నేనైతే కంప్లైంట్ ఇవ్వను. నా అభిమానులు ఎవరైనా ఇస్తే ఇచ్చిన పిదప ఈ ప్రభుత్వంలోని పోలీసు విభాగం ఒకవేళ చర్యలు తీసుకుంటే చాలా సంతోషిస్తానని నేను చెప్పడం జరిగింది. నాకున్న సమాచారం మేరకు నా నియోజకవర్గంలోనే కాకుండా సంఘటన ఏలూరులో జరిగింది కాబట్టి ఏలూరులో కూడా ఎవరో అక్కడ కంప్లైంట్ ఇచ్చినట్టుగా, FIR అయినట్టుగా నాకు తెలిసింది. నా అభిమాని ఒక అతను నాకు ఫోన్ చేసి, ఇలాగ సంఘటన ఇక్కడ జరిగింది కాబట్టి నేను ఇక్కడ కంప్లైంట్ ఇచ్చాను రాజుగారు, FIR అయింది అని చెప్పాడు ఆయన. ఈరోజు ఉదయం నాకు ఏలూరు నుంచి ఫోన్ చేసి, మరి FIR కాపీ ఇంకా రాలేదు, అఫీషియల్గా న్యూస్ రావచ్చు. ఏదైనప్పటికీ మంచితనానికైనా ఒక హద్దు ఉంటుంది. ఆ మంచిని నీ వెనకాలయ్యో ఓట్లు ఉన్నాయని ఆ ఓట్లను చూపెట్టి యువతల వ్యక్తులు భయపడిపోతారని ఇష్టం వచ్చినట్టు వాగినప్పటికీ నాలిక కట్ చేస్తారన్న భయంతో నోరు మూసుకుని కూర్చుంటారని ఊహిస్తే
అవదమ్మా, ప్రజలు చైతన్యవంతులు, భయపడరు. ఒక లెవెల్ వరకే ఎందుకులే అనే మత సామరస్యంతో ఊరుకుంటారు. కానీ ఇలా దాడి చేసే విధంగా వచ్చి వ్యక్తిగత హననానికి పాలుపడి ఈ రకంగా మనిషినే లేపేసే విధంగా మాట్లాడితే క్షమించరమ్మా. ఖచ్చితంగా ఈరోజు చట్టం తన పని తను చేసుకునే ప్రక్రియలో ప్రజలందరూ ఎంతో అభిమానించే పవన్ కళ్యాణ్ గారికి ఒక రకంగా స్వాంతన కోర్స్ కలిగించే దిశగా కనీసం పోలీసు యంత్రాంగం ముందుకొచ్చినందుకు సంతోషిస్తూ, మరి డిప్యూటీ సీఎం గారికి జరిగిన న్యాయం ఈ ప్రభుత్వంలోని పోలీస్ శాఖ డిప్యూటీ స్పీకర్ విషయంలో కూడా తీసుకుంటుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఇతన్ని కూడా మరి సూటు టై తోటి అరెస్ట్ చేస్తారా, మరి సూట్ లేకుండా అరెస్ట్ చేస్తారో నాకు తెలీదు. కానీ ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి అని, ఎందుకంటే ఆ సెక్షన్స్ కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్సే, ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. నేను మాట్లాడింది రాజ్యాంగంలోని ఆర్టికల్ 341 ప్రకారం, 25 ప్రకారం మతం మారే స్వేచ్ఛ ఉన్నప్పటికీ 341 ప్రకారం ఆ మతం మారినది క్రైస్తవం కానీ ఇస్లాం కానీ అయితే వారికి ఈ షెడ్యూల్ కాస్ట్ వారికి ఉద్దేశించబడిన ఈ రిజర్వేషన్స్ చెల్లవు అన్న అంశం రాజ్యాంగంలో ఉంది. సుప్రీంకోర్టు దాన్నే రీఇటరేట్ చేసింది మళ్ళీ మొన్న అని చెప్తే, రాజ్యాంగ పదవిలో ఉన్న నేను రాజ్యాంగంలో ఉన్న ఆ అంశాన్ని మాట్లాడితే నా నాలుక కోసి నా సమాధి సిద్ధం చేసి వారి మనుషులతో నా సమాధి పూర్తి చేస్తాను అంటే, మరి సజీవ సమాధా లేకపోతే నిర్జీవ సమాధా నాకు తెలియదు, కానీ నాకు సమాధి కడతాను అని ఒక వ్యక్తి బరి తెగించి మాట్లాడితే అతనిపై చర్యలు తీసుకోలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంటే అంతకు మించిన దుస్థితి ఏ రాష్ట్రంలోనూ ఉండదు. ఇది అటాక్ ఆన్ కాన్స్టిట్యూషన్. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న నన్ను రాజ్యాంగం గురించి మాట్లాడితే నాలుగు కోసి సమాధి చేస్తాను అని చెప్పిన తర్వాత కూడా చర్యలు తీసుకోకపోతే ఈ శాఖకు, లా అండ్ ఆర్డర్ శాఖకు అర్థం లేదు, అది వ్యర్థం అని చెప్పి నేను చెప్పటానికి వెనుకాడటం లేదు. This is what I wanted to demand. I am demanding it. That person has to be arrested. రాజ్యాంగబద్ధ పదవిలో ఎందుకుంటాం? రాజ్యాంగబద్ధ పదవిలో మమ్మల్ని పెట్టడం ఎందుకు? రాజ్యాంగాన్ని సూచించాలి, పాటించాలి అని చెప్పి సూచిస్తే నన్ను చంపేస్తానంటే మాట్లాడరా? అరెస్ట్ చేయరా? This is what I am demanding this government. చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం. ఇవాళ రేపట్లో డిప్యూటీ సీఎం గారిని మాట అన్న వ్యక్తికి జరిగిన న్యాయం, డిప్యూటీ స్పీకర్ని రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న నన్ను అంటే చర్యలు తీసుకోలేని అచేతన స్థితిలో ఈ మంచి ప్రభుత్వం ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు. ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని ప్రూవ్ అవ్వాలంటే రాజ్యాంగంపై ఇలాంటి దాడులు చేసే వాళ్ళని దండించకపోతే ఇది మంచి ప్రభుత్వంగా గుర్తించబడదు అని నేను డిమాండ్ చేస్తూ, చూద్దాం రాబోయే 24, 40, 48, 72 గంటల్లో ఏం జరుగుతుందో చూద్దాం.
సార్ ఎక్కడైనా మీ అభిమానులే కేసులు పెట్టారు కదా సార్, కంప్లైంట్ ప్రభుత్వం సుమోటోగా తీసుకోవచ్చు కదా సార్, ఎందుకు తీసుకోవట్లేదు మీ విషయం? అంటే ఇప్పుడు అభిమానులు కేసు పెట్టిన తర్వాత సుమోటోగా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు, దాని మీదే చర్యలు తీసుకోవచ్చు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయనేమి కంప్లైంట్ ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చిండ్రు, వారి అభిమానులే జన సైనికులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ప్రభుత్వం ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోలేని పక్షంలో లా అండ్ ఆర్డర్ సమస్యలు వస్తాయి. ఇప్పుడు ప్రభుత్వం ఆ రావణ్ అన్న వ్యక్తిని అరెస్ట్ చేసి ఉండకపోతే ఏమో పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఆ రావణ్ అనే వ్యక్తి ఏం చేసి ఉండేవారు తెలీదు. శాంతి భద్రతలు అదుపులో ఉండాలంటే ఇలాగ అశాంతిని ప్రోత్సహించే వాళ్ళని ఇమ్మీడియట్గా చట్టం తన పరిధిలో యాక్ట్ చేసి అరెస్ట్ చేసి తగు చర్యలు తీసుకోవాలి. డెఫినెట్గా ఇప్పుడు రేపొద్దున పవన్ కళ్యాణ్ గారికి నాకు ఉన్నారుగా అభిమానులు. ఇదే శ్రవణ్ కుమార్ పవన్ కళ్యాణ్ గారిని కూడా తిట్టాడుగా, అరే 10వ క్లాస్ చదువుకున్నావు అది ఇదని చెప్పి నోటుకు వచ్చేటట్టు మాట్లాడాడు కదా, నన్ను అంతకంటే దారుణంగా మాట్లాడాడు కదా. నాకు ఉన్నారు.